45 వార్డుల సంక్రాంతి సందర్భంగానైతే ముగ్గుల పోటీలు జరిగింది. అయితే ఇక్కడ కౌన్సిలర్ గండోని పావని కృపాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముగ్గుల పోటీలు ఇంటింటికి వెళ్ళి పార్టిసిపేషన్ బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. వేరే మాత్రం ఇక్కడ తెలియదు కానీ మా వాటిలో మాత్రం చాలా పరిస్థితులు సంక్రాంతిలో అక్కడ వార్డు తరఫున ముగ్గుల పోటీలు రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. వాళ్ళు నార్మల్గా వాటిలో జరిగింది సమస్య అంటే కొంతమంది పట్టించుకుంటారు. ఇక్కడ అట్లాంటి సమస్యలు ఉంటాయి. అలా ఏమి లేదు. ఒకవేళ సమస్యలు ఉన్నాయని వెంటనే రెస్పాన్స్ సమస్య ఖచ్చితంగా ఇప్పటికే పవన్ గారు కాకులు ఉపకష్టాలు పవన్ డెవలప్మెంట్ స్కిల్స్ చేస్తున్నారు. ఇంకా ఇలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వార్డులు ఇలా ఇంకా చేయాలని పార్టిసిపేట్ చేస్తారు. అన్ని వాటర్ కలిపి ఈ వార్డులో అనేది చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇలానే ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అందరికంటే చాలా ప్రభాకర్ సార్ గారు ఇంకా నెక్స్ట్ టైం కూడా రావాలని వార్డుకి కౌన్సిలర్ అవ్వాలని 45 వార్డు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతికి భోగి మంటలు ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ గారు ఇక్కడనే తన కౌన్సిలర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎలా చేసుకుంటున్నారు, బహుమతులు కూడా అందజేస్తున్నారు ప్రజలందరికీ. ఇక్కడ గొప్పతనం అనేది కౌన్సిలర్ వారి మాటల్లోనే అడిగి చేస్తున్నారు. రైతు ఎలా ఉంది సంతోషం ప్రతి దానికి వార్డు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ప్రతి సంక్రాంతికి కూడా ఇక్కడ 45 వార్డులో భోగి మంటలు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు ఇక్కడ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ గారు. అయితే కేవలం ముగ్గుల పోటీలు ఈ సంక్రాంతికే కాకుండా ఏ సందర్భంలోనైనా కూడా ఇలాగే పోటీలు నిర్వహించి ప్రజలు చాలా బాగా ఆదరిస్తారన్నట్టు తెలియజేస్తున్నారు. ఈ మాటలు నా మాటల్లో కంటే కూడా ప్రజల మాటల్లోనే వింటే ఎంతో సంతోషంగా అనిపించవచ్చు. సో ఇప్పుడు గండూరి పావని కృపాకర్ గారు మీకు బహుమతి అందించారు, ఎలా అనిపిస్తుంది? నార్మల్గా ఏదైనా సమస్య వచ్చింది అంటే ఎలా రెస్పాండ్ అవుతారు పావని కృపాకర్ గారు? ఇంటింటికి వచ్చి మీరేసిన చాలా ఉంటాయి కదా, వాటికి ఇంటికి వచ్చి బహుమతులు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది గండూరి పావని కృపాకర్ గారు? నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అంత ఎంకరేజ్ కూడా ఉన్నది. అలా చెప్పడం వల్ల కూడా నాకు ఎంకరేజ్మెంట్ కూడా ఉన్నది. చాలా హ్యాపీగా ఉంది నాకు అట్లా కూడా. కేవలం మీ ముగ్గులు ఇవే కాకుండా ఏ ప్రోగ్రామ్ అయినా ఏ పండుగైనా కూడా ఇంటే ఘనంగా చేస్తారంట కదా, చాలా ఘనంగా చేస్తారు. సార్ మాకు చెప్పారు, అనుభవం నేర్చుకున్నాము. మాకు చాలా ఇంప్రూవ్ ఉన్నది. అన్ని విషయాలలో మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్ తోటి. మా వాటికే ఒక ఈ వాతావరణంలో మాకు ఒక గర్వకారణం అనుకుంటాం. ఎట్లాంటి అభివృద్ధి పనులు ముందుగా తీసుకొచ్చారు? ఫస్ట్ మేము ఎలక్షన్ అప్పుడు చెప్తే మా అమ్మగారిలో ఒక తాడి చెట్టు ఉంది, అది తీయాలని చెప్పినాం. ఇమ్మీడియట్ అది మాకు మాత్రం ఫస్ట్ చేసిండు. చాలా హ్యాపీ అనిపించింది మాకు. అది చాలా ఇయర్స్ ఉంది ఆ సమస్య ఉంది. ఆ సమస్యను మాత్రం వెంటనే పరిష్కారం చేసిండు. అట్లా అన్ని ఏ సమస్య ఉన్నా చెప్పగానే ఎమ్మటే రెస్పాన్స్ అవుతారు, చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో మెయిన్గా మాకు వీళ్ళ సర్వీస్ నచ్చదు. అంటే ఏది హెల్ప్ చేయాలి ఎల్లప్పుడు ఈసారి రావాలనుకో. అవును, మేము కూడా వీళ్ళే ఉండాలనుకుంటాం. ఎందుకంటే కదా మనం వాళ్ళకి ఇష్టపడుకుంటున్నాం. వాళ్ళు ఏంటంటే చేసే పనులు కావచ్చు చాలా బాగుంది. వెనకడుగు మాత్రం వేయరు. ఏదైనా ముందుకే ఉంటారు. ఏదైనా చెప్పండి అమ్మా, మేము చెప్పకపోయినా మాకు చెప్పాలి. మరి ఇంటికి వచ్చి కూడా మరి మీకు ఏమైనా ప్రాబ్లం చెప్పండి అమ్మా, మేము చేస్తామమ్మా అని అట్లా ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు.
దాదాపు వీళ్ళు ఉంటారు. అదొక్కటే మాకు బాగా హ్యాపీ. అలా ఇచ్చే వాళ్ళు కూడా కోఆపరేట్ చేసే వాళ్ళు ఉండరు. వీళ్ళు అలా చేసినందుకు మనకు కూడా హ్యాపీ. మనము సమస్య చెప్పడం కంటే కూడా అలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అది మనకి వాస్తవానికి సుజాత గారు, పావని అక్క గారు ఇద్దరు కూడా ఈ సంక్రాంతి ముగ్గుల పోటీ ప్రతిరోజు కూడా ఏదైనా చిన్న అవసరం వచ్చినా కానీ వారు కౌన్సిలర్ గారు లాగా కాకుండా మా ఇంట్లో మనిషిలాగా ఈ వార్డు మొత్తం కూడా అందరికీ కూడా ప్రతి రోజు కూడా మాకు అందుబాటులో ఉండటం, వారు మాకు సహాయ సహకారాలు అందించడం, వారు మా ఇంట్లో మనిషిలాగా ఉంటారు. కౌన్సిలర్ లాగా కాకుండా మాకు ఏ చిన్న అవసరం వచ్చినా కానీ వారు చేయటం, అట్లా అన్ని రకాలుగా కూడా మాకు సేవలు అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఎలా అనిపిస్తుంది ఇంటికి వచ్చి కౌన్సిలర్గా ఉంది కదా, ఇంటికి వచ్చి నార్మల్గా ఇంటికి వచ్చి ఎందుకంటే వేరే వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి గదిలో కానీ వాటిలో కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. మాకు ఎప్పుడు ఎక్కువ ఒకటి ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా మాకు వచ్చింది కాదు. అప్పుడు ఏదో కాబట్టి మాకు వెరైటీ చేస్తూ ఉంటారు. అంటే ఒక గిఫ్ట్ ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం, లేడీస్ ఏ విధంగా ఏ పండగైనా ఏదో విధంగా గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏ విధంగా గిఫ్ట్ చేయాలని పనులు చాలా ఇష్టపడతారు. వాటి పరంగా కాకుండా ప్రజల పరంగా మా దగ్గర మాకు ఏంటంటే మేము వేరే సంస్థల గురించి మాట్లాడడం కాదు, వేరే వాటి ప్రజలు మాకు మాకు దండకు పవర్ గారు, బాబు గారు మాకు మా వాటిలో మా ఊళ్ళో వాళ్ళే రావాలి, వాళ్ళు ఇస్తారు మీరు వాళ్ళు 100%. థ్యాంక్ యూ. చాలా బాగా అమ్మాయిలు ముగ్గురు आता है अभी ముగ్గుల పోటీలు అంటే మళ్ళీ ముగ్గుల పోటీలు ఇట్లా గ్రౌండ్స్ అక్కడ నిర్వహిస్తుంటారు. అలా కాకుండా ఇంటింటికి వచ్చి ప్రజెంట్ రోజులలో ఎలా ఉందంటే పండగ అంటే డైలీ రొటీన్ లాగా అయిపోతుంది. కాకపోతే ఇలాంటివి ఇప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఎవరి వాటిలో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వేసుకుంటారు. కొంచెం వాటిని మోటివేట్ చేస్తూ ఉంటుంది. జనాలతో ఇంకా కూడా పెరుగుతూ ఉంటుంది కదా, పండగలు చేసుకోవాలి అని అనేసి. సో ప్రతిసారి ఇలాగే ప్రోత్సహిస్తుంటారు ప్రతి పండగకి పబ్లిక్ పద్ధతిగా ప్రతిసారి ప్రతి పండుగని కూడా చేస్తారండి వాళ్ళు. ఎట్లాంటి చాలా ఓపిక అండి వాళ్ళకి. నార్మల్ అభివృద్ధి పనులు ఎలా చేస్తుంటారు? ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు వాటిలో ప్రతి దానికి రెస్పాండ్ అవుతారు, వెంటనే చేయిస్తారు. అంటే 10 seconds అయిపోతుంది.
సెకండ్స్ అనేది మనం ఫోన్ చేయాలంటేనే పడుతుంది కదా, మినిట్స్ సెకండ్స్ లో ఎలా అవుతుంది, చేస్తారు, కాకపోతే త్వరగానే రెస్పాండ్ అవుతారు. తెలంగాణ స్టేట్లోనే మొదటి కౌన్సిలర్ అప్పుడు పడినట్టు దాదాపు 10 సంవత్సరాలు వాటి పండగ పర్యాటన ఇంటికి తగ్గిస్తే ఎక్కడ కూడా ఉండదు. మా స్టేట్లోనే అభివృద్ధి రాత్రి పండగ కనీస రాజకీయ సిస్టమ్ లాంటి మన నార్మల్గా అయితే మూలపల్లి గ్రౌండ్స్ అవి అక్కడ కూడా నిర్వహిస్తున్నారు. అది కాకుండా ఇంటి దగ్గరికి చాలా హ్యాపీ ఉంది. హ్యాపీ సంక్రాంతి అమ్మేసి ఎలా అనిపిస్తుంది? సంక్రాంతి అంటే ఇవన్నీ నిర్వహిస్తుంటారు కదా, కానీ ఇక్కడ ఈ 45 వార్డులో బంధువులు కానికి కొత్తలు కౌన్సిలర్ ముందు గుండెండు చేసి బహుమతులు ఇస్తారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. సో మీ ముగ్గురికి ప్రైజ్ వచ్చిందండి, కానీ ఈ వాటికి అన్ని వాటిల కంటే ఈ వాటికి ఖచ్చితంగా సంక్రాంతి అండి. థ్యాంక్ యూ అండి, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఏ వార్డ్ లో లేదంత ఏదైతే ఇట్లా జరగడం బాగా అదృష్టాన్ని భావిస్తాను. నార్మల్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. చాలా ఏదైనా సమస్య ఉంది అనుకో ఎట్లా రెస్పాండ్? చాలా బాగా రెస్పాండ్ అవుతారు. అసలు ఆ సమస్యను తన సమస్య భావించి ఆ సమస్య అయ్యేంత వరకు అధికారులు వెంటబడి చేయించి అయిపోయిందా లేదా కనుక్కొని మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని చాలా బాగా చేస్తారు. అభివృద్ధి పనులు ఎలా చేపట్టారు? బాగున్నాయి, అన్ని సీసీ రోడ్స్ వేస్తారు మా వాళ్ళు, చాలా బాగున్నాయి. ఏ పని ఏ సమస్య ఇది ఉంది అంటే వెంటనే తను స్పందిస్తారు. హై లెవెల్ చేసి పడుతున్నారు. చాలా అసలు మాటలు చెప్పలేదంట. మళ్ళీ తనే రావాలనా? యునావాసే రావాలి, మేము మా ద్వారా ఓట్లు లేకుండానే యునావాసే రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి అండి. ఏ టైంకి లేట్ చేస్తారు? చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ లేవలేదు, 7:30కి అట్లా లేచిన చిన్న ముద్దు కదా తొందరగా. సో నార్మల్ గా ముగ్గుల పోటీలు అంటే ఇట్లా గ్రౌండ్లలో అక్కడిక్కడ నిర్వహిస్తుంటారు కదా, ఇంటి దగ్గరికి వచ్చి ఈ ముగ్గులు వేసి ఇంటి దగ్గరనే పార్టిసిపేషన్ ప్రైజెస్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచి ఇదే విధంగా చేస్తారు. ఫెస్టివల్ ఇంకా ఘనంగా చేస్తుంటారా? చేస్తుంది. దాని మీద ఎలా ఏదైనా సమస్య అట్లే వస్తాం లేదు. ఎలాంటి చిన్న అభిప్రాయంతో మంచిగా ఉంటుంది. అభివృద్ధి పనులు చాలా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఆల్రెడీ మొత్తం ఇప్పుడు అభివృద్ధి చెందిపోయింది మా వార్డు. సమస్యలు ఎవరు రకాలు చాలా నైస్ పర్సన్. శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. విష్ అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు. ఓకే, నార్మల్ గా ముగ్గుల పోటీలు అంటే గ్రామాలలో నిర్వహిస్తుంటారు కదా, కానీ ఇక్కడ కౌన్సిలర్ గారు గండూరి పౌర్ణ కృపగారు ఇంటికి వచ్చి మీ ముగ్గు చూసి పార్టిసిపేషన్ ఇచ్చివ్వడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ అండి. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. యాక్చువల్లీ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్, నేను డాక్టర్ ఇద్దరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అక్కడి నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాము. చాలా పాజిటివ్గా దసరా కానీ సంక్రాంతి కానీ చాలా యాక్టివ్గా హస్బెండ్ అండ్ వైఫ్ చాలా యాక్టివ్గా వాట్సాప్లో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. ఎక్కడైనా సమస్యలు వచ్చినా ఏమంటే వాట్సాప్ పెట్టగానే స్పందిస్తుంది. నెక్స్ట్ పాప క్లాసికల్ యాక్టర్ దాన్ని కూడా ఎంకరేజ్ చేశారు లాస్ట్ టైం దసరా అప్పుడు వాళ్ళ గిఫ్ట్స్ ఇవ్వటము, పిల్లలను కూడా చాలా ఎంకరేజ్గా చేస్తారు. ఏదైనా సమస్య ఉంది అంటే ఎమ్మటే స్పందిస్తారు. ఏ నైట్ అయినా వస్తారు. అట్లే కాలనీలో ప్రతి మార్నింగ్ సైకిల్ వేసుకొని తిరగడం ఆయన కావాలి. హ్యాపీ సంక్రాంతి అండి. హ్యాపీ సంక్రాంతి అందరికీ. పార్టిసిపేషన్ తీసుకోవాలి. మీ పట్ల ఎట్లా అనిపిస్తుంది ప్రతి పండుగ?
చాలా హ్యాపీగా అన్ని చేసి అన్ని అంటే ఎట్లా రెస్పాండ్ అవుతారు? వెంటనే చెప్పడమే అవసరం అంటే ఆలోచిస్తారు, వెంటనే చేస్తారు. ఎన్ని సంవత్సరాలు మాకు చాలా ఇయర్స్ మళ్ళీ తనే కౌన్సిలర్ అవ్వాలని మళ్ళీ కావాలన్నది చాలా ఉంటాయి. తప్పనిసరి ఆలోచిస్తారు. వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి నేను చెప్తూ ఉంటారండి. ఇది అసలు ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకో పని మొత్తం చేస్తాం అంటే ఎక్కడైనా చేస్తాం కాబట్టి ఒక రోజు డేట్ పెట్టేసి ఫలాంశం చేసి తీసుకొస్తారు. అదంతా నాకు వచ్చేస్తాం లేదు. ఆ ప్రతి ఇంటికి వచ్చి చూసి ఇంటికి అనేది లేదు కదా. హ్యాపీ అండి. మంచి పాదన ప్రభాకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇచ్చారు. లాస్ట్ టైం ప్రైజ్ వచ్చేసింది, కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. నాకు మామూలుగా కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్ తో సహా మళ్ళీ ప్రైజ్ వచ్చింది. చాలా అండి. మనం చెప్పకుండా తెలిసిన రెస్పాండ్ అవుతారండి. మనం చెప్పి పిలవాల్సిన పని లేదు. వాళ్ళు తెలిస్తే చాలు వచ్చేస్తారు. మనంటూ వచ్చే హ్యాపీ సంక్రాంతి అమ్మ. హ్యాపీ సంక్రాంతి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ మధ్యలో పోటీకి గిఫ్ట్ వచ్చిందా? వచ్చింది. హ్యాపీ కూడా మీకు ఇంటి దగ్గరకు వచ్చి కాలేజీ దగ్గర గారు మీకు ప్రైజ్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. మా వార్డులో కూడా మంచిగానే ఏదైనా సమస్య అయితే ఎమ్మటే వచ్చి పరిష్కరిస్తారు. ఆయన మాకైతే మంచిగానే ఉన్నాయి. మంచి ఇచ్చారు. ముగ్గులో కొట్టింది. ఇది సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు. మీకు 4 years అవుతుంది. 4 years మంచిగా వస్తుంది. మా వార్డులో ఏ సమస్య అయినా వస్తుంది. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఎలా అనిపిస్తుంది ముగ్గుకి గిఫ్ట్ రావడం? బాగుంది. ఇస్తాను. వాళ్ళకి ఏమేమి గిఫ్ట్స్ తీసుకున్నారు ఇప్పటివరకు? సారీ, డ్రాప్స్. నార్మల్ గా ఏదైనా సమస్య ఉంది అంటే మంచిగా రెస్పాండ్ అవుతారు. సో ఏమేమి ఆప్షన్ పనులు చేస్తారు ఇక్కడ? చాలా చేస్తారు. హ్యాపీ సంక్రాంతి అండి. ఇంటికి వచ్చి ముగ్గులు చూసి గిఫ్ట్ ఇవ్వడం సంతోషకరంగా ఉంది. ఏ వార్డు కౌన్సిలర్ లేదు. ఈ వార్డు కౌన్సిలర్ ఆపద వచ్చినా ఏది వచ్చినా ముందర పడి నడిపించగలుగుతాడు. అన్ని విధాలు ఆదుకుంటాడు. ఎవరికన్నా బాధ వచ్చి ఆయనకి బాధ వచ్చినట్టు మాట్లాడుతాడు, చేయగలుగుతాడు, చెప్తాడు. నాలో సంతోషకరం. ఈ వాటి ఉండటం ఆయన మాకు సంతోషకరం. సంక్రాంతి సో ఎలా అనిపిస్తుంది? ముద్రతో చాలా హ్యాపీగా ప్రతి పండుగ మంచిగా చేసుకోవాలని వచ్చింది. లాభంగా ఏమైనా సమస్య వచ్చింది అంటే ఎట్లా రెస్పాండ్ అవుతారు? మీ పని కుటుంబ సభ్యులు మొత్తం మంచిగా వాటిలో ఎవరు ఇంటి ఏ ప్రాబ్లం ఉంది కానీ ఆయన ప్రాబ్లం చెప్తేనే కరెంట్ సంబంధం లైట్ చేయటం కానీ రోడ్ బాగు చేయటం కానీ. హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ నాని. ఎలా అనిపిస్తుంది ముగ్గుల పోటీకి ఇంటికి వచ్చి మరి ప్రైజ్ ఇవ్వడం కౌన్సిలర్? చాలా సంతోషంగా ఉందండి. ఏ వార్డులో కూడా ఈ విధంగా చేయరు. కానీ 45వ వార్డు కృపాకర్ సార్ మాత్రం ఇంటింటికి తిరిగి వెళ్ళడం అంటే ఉదయం మార్నింగ్ 8 గంటలకు వెళ్ళి ఇంతవరకు కూడా ఇంకా పంచుకుంటూ వెళ్తున్నారు. ఏ కౌన్సిలర్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయరు. తను సేవా భావంతో చాలా కార్యక్రమాలు చేశారు. కానీ ఇట్లా అందరి కౌన్సిలర్ కనుక సేవా భావంతో చేస్తే వేరే ప్రజలందరూ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే వాళ్ళే ప్రజల పాలన ఏంటిది ఏం సంగతి అని వాళ్ళే ఇంటికి వచ్చి తెలుసుకుంటారు కాబట్టి మనం ఇక మళ్ళీ ఏంటి మాకు ఈ సమస్య ఉందని ఇచ్చేది. కానీ అందరి కౌన్సిలర్ కాడ ఈ భావన రావాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైనా సమస్య ఉంది అంటే ఎట్లా తీసుకోండి? చాలా తొందరగా రెస్పాండ్ అవుతాడండి. ఏ కార్యక్రమం గాని ఇది గాని కనీసం ఎవరైనా చనిపోయినా చేసిన అన్న తను వస్తాడు, కార్యక్రమాల ముందుంటాడు. ఆఖరికి తన దగ్గర లేరు అంటే కూడా అన్ని మాట్లాడిపిస్తాడు, చేస్తాడు, ముందుబడి నడుస్తాడు. కానీ ఇట్లా ఉండాలని మాకు కూడా ఆయన చేసే సేవలో కూడా మాకు కూడా ఏదో కొద్దిగా మేము కూడా పాలు పంచుకుంటే బాగుండనే భావం కూడా కలుగుతుంది. చాలా సంతోషంగా ఉందండి. మన ఇంటి ముందు చాలా సంతోషంగా ఉంది. ఇంటి ముందు కూడా కాబట్టి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా మంచి విషయము. ఇట్లాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన పావని గారికి మరొకసారి ఏ పండుగ గాని కూడా దసరా, భోగి మంటలు గాని, దీపావళి, వినాయక చవితి ప్రతి ఉత్సవానికి కూడా మా వార్డులో చాలా బాగా నిర్వహిస్తారండి. ఏ వార్డులో జరిగే విధంగా మా వార్డులో నిర్వహిస్తారు. ఇంటింటికి చాలా హ్యాపీగా చాలా చాలా బాగుంది. ఒక మంచి హ్యాపీ అన్నమాట. హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటింటికి వచ్చి ఎక్కడో పోయి వాళ్ళకి మన ఇంటి ముందు మనం వేసుకుంటే మనకు కూడా కొంచెం హ్యాపీ. ఇంకా వాళ్ళు వచ్చి చెప్పేసి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. మహిళగానే సమర్పించాలి. ప్రతి సంవత్సరం చాలా మాట్లాడుతుంది. ఏ కష్టం వచ్చినా ఏదైనా కూడా 24 గంటలు అందుబాటులో ఉంటుంటాము. అందరికీ చాలా చాలా చెప్తున్నాం కదా, 24 గంటలు 24/7 మాకు అందుబాటులో ఉంటుంది. ఏ ఫోన్ చేసినా కూడా మా ఇల్లు నా ఊళ్ళో అని చెప్పేసి సహాయపడుతుంటారు. మంచి వ్యక్తి. సరైన కరెంట్ వసతి లేకుంటే నెక్స్ట్ మా సీసీ రోడ్లు, మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా చెత్త తను వచ్చిన కానుంచి ఎక్కడ చూసినా కూడా మాకు చెత్త అనేది కనబడదు. ప్రతిరోజు సుమారు దీర్ఘంగా పారిశుద్ధ్యంగా చాలా మంచిగా చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు కాదు, ఇంకా 10-15 సంవత్సరాలు తను పోటీ చేసిన ప్రతి ఒక్కసారి తననే ఎన్నుకుంటాం మేము. మా ప్రజలందరికీ తను చాలా సంతోషం అన్నమాట. హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను సపరేట్ గా ఎక్కువ ముగ్గు వేయాల్సిన పని లేదు. ఇంటి ముందునే తీసుకొని వాళ్ళు వేసుకున్న దానికి కూడా చేసిన వాళ్ళందరికీ కూడా చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఇప్పుడు ప్రాబ్లం ఉందంటే తెలియదు. అలా ప్రాబ్లమ్ తన ప్రాబ్లమ్ గా తీసుకొని ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకొని చాలా మంచిగా రెస్పాండ్ అవుతుంది. ఇలాంటి మంచి కౌన్సిలర్ పెట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ సూర్యాపేట టోటల్ ఎంటైర్ సూర్యాపేట లో ఉన్న అన్ని వార్డులలో గా అందరి యొక్క పరిస్థితులను, అందరి అవసరాలను పరిగణలోకి తీసుకొని చేసినటువంటి కౌన్సిలర్ సూర్యాపేట టోటల్ ఎవరు లేరు ఎక్సెప్ట్ మన కృపాకర్ గారు. ఏదన్నా సమస్య ఉంది అని ప్రజలు కాల్ చేసి ఇమ్మీడియట్ గా స్పందన ఉంటది. దాని విషయంలో అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్నా లేకపోయినా ఇష్యూ ఆయన అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళ మనుషులను పంపించేసి ఆ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేపిస్తుంది. 3 చాప్టర్ల నుంచి కూడా ఆయన కౌన్సిలర్ గా ఉంటున్నాడు. ఎప్పుడు కూడా మళ్ళీ ఈ సర్వీసింగ్ లో మాత్రం తేడా లేదు అనమాట. తేడా లేకుండా సేమ్ సర్వీస్. ఇప్పుడు నార్మల్ గా ముగ్గురు కొట్టుడు అంటే ఏదైనా ఒక గ్రౌండ్ లో పెట్టి అందరికి ప్రైజ్ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ వార్డులో ఇంటింటికి వచ్చి ప్రతి ముగ్గురు ఇట్లా బాగుంది మేడం. ఇట్లా చాలా బాగుంది. టైం సేవ్ చేసిండ్రు సార్. చాలా టైం చాలా సేవ్ చేసారు. ఎవరి ఇంటి ముందర వాళ్ళు వేసుకున్నట్టు ఉంది. గిఫ్ట్ వచ్చి ఇచ్చేస్తున్నారు కదా. అక్కడ అందరినీ ఇంటికి అక్కడ నిర్వహిస్తుంటారు కదా. సో ఇంటి దగ్గర మీకు వేసుకున్నట్టు మళ్ళీ ముగ్గుల పోటీలు, బహుమతులు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. కృపాకర్ గారు బాగా చేస్తారు.
వాటిలో ఏ సమస్యలు వచ్చి చాలా మంచిగా చూసుకొని అందరికి చిన్న చిన్న వాటికి కూడా బాగా సర్వీస్ చేశారు. జనాలు ఇబ్బంది పడద్దు. హ్యాపీ సంక్రాంతి అన్న. హ్యాపీ సంక్రాంతి. చాలా బాగా చేసినారు. మీకు ఎంత టైం పట్టింది? ఒక 3 గంటలు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మధ్యలో పోటీలు అంటే ఏదైనా ఒక గ్రౌండ్ పెట్టి అక్కడ వేయండి, ఇక్కడ పోటీ నిర్వహిస్తామని అంటుంటారు కదా. అలా కాకుండా ఇప్పుడు ఇంటికి మీరు ఇంటి దగ్గర వేసుకున్నట్టు ఉంది, పోటీలు చేసినట్టు ఉంది, బహుమతులు తీసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మేము పోయి వేయలేము ఇంటికి, ఎందుకంటే మా దగ్గరికి వస్తుంది కాబట్టి చాలా హ్యాపీ ఉంటుంది. గ్రౌండ్ వేయాలంటే ఇంట్లో ఇల్లు పెట్టుకొని అన్ని కలర్లు అన్నీ మోసుకొని పోయి వేయాలి. కానీ మాకు అట్లా లేకుండా జనాలు ఇబ్బంది పడొద్దని తీసుకుంటున్నాం. చిన్న ఏదైనా సమస్య ఉంది అంటే బాగా వస్తాం. మంచిగా హెల్పింగ్ నేచర్ అంటారు. చిన్న దానికి కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంది ఇట్లా అన్నట్టుగానే వచ్చేస్తాం. మంచిగా చేస్తాం. మంచిగా చేస్తాం. థ్యాంక్ యూ. రూపాకర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. చెప్పండి. హ్యాపీ సంక్రాంతి. ఇంటి దగ్గర ముగ్గేస్తున్నట్టుంది. ముగ్గుల పోటీలాగా ఇంటింటికి వచ్చి బహుమతి ఇస్తున్నట్టుంది. ఇలా అనిపిస్తుంది. బాగుంది. ఎప్పుడైనా ఇలానే పెడతారు. ప్రతి విషయం ఇంటి ఫెస్టివల్ మొత్తం అన్ని బాగా చేస్తారు. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంది అనుకుంటున్నాను, ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఫోన్ చేస్తాం కదా, ఏదైనా హెల్ప్ చేస్తాం. మంచిగా చేస్తాం. ఇప్పుడు మా టైంకి వెళ్తున్నాం. మళ్ళీ కూడా ఆయనే. హ్యాపీ సంక్రాంతి మేడం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది సేమ్. నార్మల్గా ముగ్గుల పోటీ అంటే ఒక గ్రౌండ్ అలా కాకుండా ఇంటి దగ్గర చేసుకున్న ముగ్గులని అందరికీ ఇంటికి వచ్చి ఇవ్వడం పక్కన ఎలా మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడంటే అవుట్ సైడ్ లో గ్రౌండ్ పోయి అన్ని పెట్టుకొని పోయి ఎండ చూసి అన్ని చేసేదానికి బేజారు అనిపిస్తుంది. ఇక్కడ సార్ వాళ్ళు పవన్ కృపాకర్ సార్ ప్రతి ఇంటికి వచ్చి మాకు రంగులు అంతా ఇంట్లో ఉంటుంది, అన్ని ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి హెల్ప్ఫుల్ గా చేసి ఒక 1/2 అవర్ లేట్ అయినా తక్కువైనా కూడా అంత ఇంటి దగ్గర చేసిన దానికి ఇది చాలా హ్యాపీ అనిపించాం మాకి. దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి పోయి బహుమతి ఇస్తున్నారు, కంట్రాస్ట్ చెప్తున్నారు. ఇది ప్రతి ఒక్కటి మీరు ఎలా చేయండి, అలా చేయండి, అన్ని చేయండి అని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతి ఫెస్టివల్ కి ఇలాగే ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కదానికి ఇల్లే చేస్తారు మేడం గాంధీ అనేసి. పోయినసారి అది బతుకమ్మ పండు కూడా నాకు వచ్చింది. అంటే నాకు బెంగళూరు, నేను ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి కొత్త, మాకు రాదనమాట. ఇక్కడ బతుకమ్మ అంటే నేను మా పేరు కూడా వినలేదు. సార్ వాళ్ళు వచ్చి మేడం మీరు వేయగలరు, చెయ్యండి బతుకమ్మ యాలు చేశారు, మీరు చేస్తే ఇక్కడ వస్తుంది అనేసి వాళ్ళు సుపాటు సార్ వచ్చి చాలా చెప్పారు నాకు. సార్ ఎట్లా వస్తుందో ఫస్ట్ టైం కూడా మేడం వెయ్యాలి మేడం పర్వాలేదు అన్నారు. అందుకే వాళ్ళు చెప్తున్నానికి ఎంకరేజ్ చేసిన దానికి నేను చేసి ఎంకరేజ్ అయ్యాను. ప్రైజ్ కూడా గెలుస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ప్లాస్టిక్ పూలతో చేస్తాను. ఆ గౌరవం చేస్తే చాలా బాగా చేస్తాను. వాళ్ళు వేరే రంగంతా ఒరిజినల్ కలర్స్ చేస్తున్నారు. అంటే నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియదు కాబట్టి అట్లా చేశాను. అట్లా చేసిన దానికి నాకు ప్రైజ్ ఇచ్చింది. చాలా ఖుషి అయ్యా. ప్రతి ఒక్కదానికి అన్నిటికీ ఎంకరేజ్ చేస్తారు, అన్ని చేయడానికి. ఇంకోటి లేడీస్ కి ప్రతి ఒక్కటి ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు చేయండి మేడం, చేస్తేనే కదా మీకు ప్రైజ్ ఇస్తుంది. ఇంట్లో అంటే ఏమంటారు, మీరు అనుకుంటారండి అన్ని చేయండి, అన్ని పాల్గొనండి అనేసి చెప్తారు. వెరీ 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 థ్యాంక్ యూ పవన్ కృపాకర్కి. చాలా చాలా థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. చాలా పెద్ద చేస్తారు, బాగుంది. అమ్మాయిలు ప్రయత్నం చేసి ఒక మనవరాలు అందరు కలిసి అసలు చేస్తాడు.
ఇవ్వండి